అందరికీ నమస్కారము. ఒక వీడియోలో మీకు 2 పాటలు జెప్పాను. ఆ 2 పాటలు విని పడుకోండి చక్కగా నిద్ర పడతదనేసి. ఒకటి 'పాడుతా తీయగా', ఇంకొకటి 'నీ మది చల్లగా' అనేసి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలామంది చాలా నచ్చి, మేడం ఇంకా కొన్ని ఈ పాటలు జేయండి మేడం. ఈ పాటలు ఇలా ఇలా ఈ పాటలయితే బావుంటుందనేసి కొన్ని సజెషన్స్ వచ్చాయి. అండ్ ఇంకా కొన్ని పాటలు నా సైడ్ నుంచి కూడా యేసుకొని మీకు ఇంకొక 10 పాటలు జెప్తాను. ఈ 10 పాటలు ప్లస్ ఆ 2 పాటలు అంటే 12 పాటలు ఒక ప్లే లిస్ట్ చేసుకోండి. చేసుకొని దాన్ని పడుకునే ముందు ఆ ప్లే లిస్ట్ చేయండి. పెట్టుకోండి. ఆ పాటలు పెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మంచిగా వస్తూ ఉంటాయి. వితౌట్ ఎనీ టెన్షన్ డౌన్‌లోడ్ చేసుకున్న మీకు వరుసగా వస్తాయి ఆ పాటలు డౌన్‌లోడ్ చేసుకుంటే. లేకపోతే ప్లే లిస్ట్ చేసుకొని మీరు ఆడియోలో విన్నా గానీ చక్కగా నిద్ర పడుతది. టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. రోజంతా కష్టపడ్డాం. వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, ఈ పని చేసినా, ఆ పని చేసినా, ఈ టెన్షన్, ఆ టెన్షన్ అన్నీ ఎగిరిపోయి ప్రశాంతంగా నిద్రపోతారు. ఏమంటారు? 10 పాటల కోసం వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ ఛానెల్‌లో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, యోగా, మెడిటేషన్ అండ్ మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తూ ఒక 2, 3 పాటలు కూడా ఇట్లా షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ పాటలన్నీ ఏంటంటే పాత పాటలే. కొత్త పాటలు లేవా మేడం అంటారు. కొత్త పాటలున్నాయి. అన్నీ వింటాను నేను మంచిగా పొద్దున పూట ఎంజాయ్ చేస్తాను. రాత్రి పడుకునే ముందు మాత్రం ఘంటసాల గారి, బాలసుబ్రహ్మణ్యం గారి మెల్లగా ప్రశాంతంగా ఉన్న సుశీల గారి వాయిస్‌లో మంచి మంచి కూల్ పాటలు ఎంచుకొని అవి వింటూ పడుకుంటాను. అవి లేకపోతే హిందీలో కొన్ని ఉంటాయి గదా! కిషోర్ కుమార్ గారి, హేమంత్ కుమార్‌ది చాలా బావుంటాయి సాంగ్స్. చాలా కూల్‌గా ఉంటాయి. మంచి నిద్రొచ్చేస్తది. అట్లా ఏదో ఒక ప్లే లిస్ట్ పెట్టుకొని పడుకుంటాను. సరే 10 పాటలు పెన్ను, పేపర్ తీసుకున్నారా? వీడియో పాజ్ చేసి తెచ్చుకోండి. రాసుకోండి. రాసుకున్నాక తర్వాత ప్లే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రోజు వినొచ్చు. సరే మొదటి పాట ఇది. సడి చేయకో గాలి సడి చేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే. ఎంత బావుంటుంది. కూల్‌గా ఉంటది ఆ పాట. ఆ పాట వింటుంటే చక్కగా నిద్ర ఏదో జో కొడుతున్నట్టుగా ఉంటది. ఈ పాట ఒకటిను. ఇంకొకటి నెక్స్ట్. ఇది చాలా ఫేమస్ సాంగ్. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా. ఇది గూడా అంతే. నిద్రపుచ్చుతున్నట్టుగా మంచిగా జో కొడుతున్న పాట. అండ్ మధ్యలో స్టాంజెస్ కూడా చాలా బావుంటది. గుర్తుండే ఉంటది మీకు. నేను పాడట్లేదు మొత్తంగా ఏదో కొంచెం చూచాయగా చెప్తున్నాను మీకు. ఇక మూడో పాట. ఇది గూడా మంచి పాట ఘంటసాల గారిది. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నేరా స్వామి. సుశీలమ్మ, ఘంటసాల గారు. చాలా మంచి సాంగ్ ఇది. ఇక నాలుగో పాట. ఇది ఇంకా బావుంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెలపై ఊగుచూ అంటూ బావుంటది సాంగ్. నేను ఎక్కువ లిరిక్స్ కంటే అదేమంటారు ఆ మ్యూజిక్‌కి బాగా పడిపోతాను. చాలా ఇష్టపడతాను ఈ పాట. ఇదొకటి. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ సాంగ్. హ్మ్. ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి బామను తేరి ఉయ్యాలలుగెనే సయ్యాటలాడెనే. మంచిగుంటది హమ్మింగ్ గూడా అని వస్తుంది. చాలా బావుంటుంది. ఇదొకటిను. ఇక నెక్స్ట్ సిక్స్త్ సాంగ్. ఆహ్, ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి ఆ చందమామ చల్లగా మనీటి జల్లు సల్లగా. బావుంటుంది గదా! ఇది. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ సెవెంత్ సాంగ్. హ్మ్. నా పాట నీ నోట పలకాల చిలక. అంటే అప్పుడు నాగేశ్వర చిల్లక గాదు. సిలక. అక్కడ భలే ఉంటది. ఇది హిందీలో గూడా ఉంది. మీకు తెలుసో తెలీదో? సరే. నా పాట నీ నోట పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. అంటే ఇది గూడా బావుంటది. మొత్తం వినండి మంచిగా పాట. ఇంకా నెక్స్ట్ ఎయిత్ సాంగ్ గదా! ఎయిత్ సాంగ్. హ్మ్. ఇది చాలా అందరికి తెలుసు.
పగలే వెన్నెల మంచిగా ముందర కూడా ట్యూనింగ్ బాగా వస్తుంది. పగలే వెన్నెల వెంజగమే ఊయల అంటూ ఇది కూడా మంచి సాంగ్. ఏవో సుశీలమ్మ గారి వాయిస్లో ఇక మా ఫుల్ ఫిదా అయిపోయి పడుకోవచ్చు. ఇక 9వ సాంగ్ ఇది కూడా సుశీలమ్మ గారి వాయిస్లోనే వీణ పాట ఇది. మ్, ఆహాహాహా, ఆ, అంటే మీద ఒకటి వస్తుంది తర్వాత మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే అంటూ ఈ పాట నేను ఒక టైంలో నా ఫోన్లో కాలర్ ట్యూన్ ఉండేది. ఎవరు కాల్ చేసినా వాళ్ళకి ఇదే వినిపించేది. నేను ఈవెన్ కాల్ చేసినా కానీ నా సౌండ్ రింగ్ సౌండ్ ఎవరైనా కాల్ చేసి నాకు ఇదే సౌండ్ వచ్చేది. మంచిగా వెళ్ళి కూల్గా ఫోన్ పట్టుకునేదాన్ని వింటూ ఆ పాట వింటూ. మైండ్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈ పాట. ఇక 9 అయిపోయినాయి కదా, ఇంకా నా లాస్ట్ పాట. ఇది సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఎంత మంచి పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట. ఇది స్నేహం సినిమాలో అనుకుంటా. ఒక ఆయన గుడ్డాయన, ఒక ఆయన కుంటాయన. గుర్తుకొచ్చిందా? సరే చెప్పేస్తున్నాను ఈ పాట. నీ ఉంటే వేరే కనులెందుకో, నీకంటే వేరే బ్రతుకెందుకో, నీ బా నీ బాటలో నీ అడుగులు నావి, నీ ఉంటే వేరే కనులెందుకో. మధ్యలో స్టాంజి కూడా బాగుంటుంది. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత కనిపించింది, చందమామ కావాలా, అమ్మ నవ్వు కావాలా, అక్క ఎదురు రావాలా అంటూ ఇద్దరు గుడ్డి వాళ్ళు పాపము గుడ్డి అనుకుంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, ఒకరికొకరు స్నేహం అనమాట. అప్పుడు ఆ పాటలో ఆ స్టాంజాలో అప్పుడు నేనేమన్నానో తెలుసా అనేసి, నీ ఉంటే వేరే కనులెందుకు. అబ్బా ఎంత మంచి పాట అంటే బాప్రే, ఇట్లా చెవులు కోసేసి అక్కడ పెట్టేయచ్చు, అంత మంచి మంచి పాటలు. నేను రెగ్యులర్గా వింటాను ఈ పాటలు. ఇవన్నీ ప్లేలిస్ట్ చేసుకోండి. తీసుకుని మంచిగా రాత్రి పడుకునే ముందు ఇది పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మొత్తం వినుకుంటూ చాలా ప్రశాంతంగా పడుకోండి. నచ్చినాయా? ఇంకా ఇవి కాకుండా ఇంకేమన్నా నేను మిస్ అయ్యానేమో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీ అందరి యొక్క అభిమానానికి నిజంగా పేరు పేరున ధన్యవాదములు. మరొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి.